హోప్ యు ఆల్ డూయింగ్ వెల్. ఈ వీడియోలో HTML లోని మీడియా ఎలిమెంట్స్ గురించి చూద్దాము. మీడియా ఎలిమెంట్స్ వచ్చేసి ఇమేజ్, ఆడియో, వీడియో. ఫస్ట్ ఇమేజ్ ఎలిమెంట్ గురించి చూద్దాము. ఇమేజ్ ఎలిమెంట్ కి ట్యాగ్ వచ్చేసి IMG అని ఉంటుంది అండ్ దీంట్లో మేజర్ అట్రిబ్యూట్స్ వచ్చేసి 2 ఉంటాయి, SRC అండ్ ALT. ఈ ఇమేజ్ ఎలిమెంట్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ అండ్ దీనికి ఉండేది ఓన్లీ సింగిల్ ట్యాగే ఉంటుంది. కావాల్సిన అట్రిబ్యూట్స్ అక్కడే ఇస్తాము అండ్ దీనికి కావాల్సినంత స్పేస్ తీసుకుంటుంది బ్రౌజర్ లో. ఇమేజ్ ట్యాగ్ లో ఉన్న SRC అట్రిబ్యూట్ ఎందుకంటే ఇమేజ్ యొక్క సోర్స్ ని ప్రొవైడ్ చేయడానికి. ఇఫ్ సేమ్ ఫోల్డర్ లో ఉంది, సేమ్ ఫోల్డర్ స్ట్రక్చర్ లో మనకి ఇమేజ్ ఉంది అనుకోండి, డైరెక్ట్ మనం నేమ్ ఇచ్చేయచ్చు. ఇఫ్ లేకపోతే వేరే ఫోల్డర్ లో ఉంది, సమ్ అదర్ లొకేషన్ లో మనకి ఇమేజ్ ఉంది, దాన్ని ఇక్కడ యాక్సెస్ చేయాలి అన్నప్పుడు ఆ ఇమేజ్ యొక్క ఫుల్ పాత్ ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మనం ఇమేజ్ ని తీసుకున్నా కూడా ఆ ఇమేజ్ అడ్రస్ ని ఇక్కడ పేస్ట్ చేసేది సోర్స్ లోపల. అండ్ ALT అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఎందుకంటే ఒకవేళ ఇమేజ్ అనేది అవైలబుల్ గా లేనప్పుడు ఏమవుతుందంటే ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ యొక్క సోర్స్ ని మోడిఫై చేశాను. సో ఇక్కడ ఫోల్డర్ స్ట్రక్చర్ లో ఆ నేమ్ తోనే అవైలబుల్ గా లేదు కాబట్టి ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ వచ్చింది. విడ్త్ అండ్ హైట్ అనేవి మన ఇష్టము. స్టైలింగ్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ ఇక్కడ విడ్త్ అండ్ హైట్ మెయింటైన్ చేయడానికి ఈ హైట్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఆడియో ఎలిమెంట్. ఆడియో ఎలిమెంట్ ఏంటంటే ఆడియో ఫైల్ కి ట్యాగ్ వచ్చేసి ఆడియో అనే ఉంటుంది అండ్ దీంట్లో మెయిన్ అట్రిబ్యూట్స్ వచ్చేసి SRC అండ్ కంట్రోల్స్. SRC వచ్చేసి సోర్స్ ఆఫ్ ద ఫైల్. నెక్స్ట్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్లే గానీ లేకపోతే స్పీకర్ గానీ ఇలాంటి ఆప్షన్స్ అన్ని ప్రొవైడ్ చేసేది ఈ కంట్రోల్సే. కంట్రోల్స్ ఇచ్చామంటే ఆ కంట్రోల్స్ యాక్టివేట్ అయినట్టు, ఇఫ్ అది తీసేస్తే కంట్రోల్స్ యాక్టివ్ లో లేనట్టు. కంట్రోల్స్ యాక్టివ్ లో లేకపోతే మనకి ఆడియో ఫైల్ మీద మనకి ఎలాంటి యాక్సెస్ ఉండదు. నెక్స్ట్ వీడియో ఎలిమెంట్. వీడియో ఎలిమెంట్ కి ట్యాగ్ వచ్చేసి వీడియో అని ఉంటుంది అండ్ SRC వచ్చేసి సోర్స్ ఆఫ్ ద ఫైల్. కంట్రోల్స్ సేమ్. కంట్రోల్స్ ఇస్తేనేమో మనం యాక్సెస్ చేయొచ్చు అన్ని థింగ్స్ ని. ఇఫ్ కంట్రోల్స్ ఇవ్వకపోతే ప్లే చేయలేము ఆర్ వాల్యూమ్ ఎలాంటి అడ్జస్ట్మెంట్ లో మనం ఏం చేయలేము, దాంట్లో అట్లీస్ట్ ప్లే కూడా చేయలేము ఇఫ్ కంట్రోల్స్ ఇవ్వకపోతే. అండ్ ఇఫ్ కావాలి అంటే ఆడియో అండ్ వీడియోకి మనము విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, బట్ బై డిఫాల్ట్ ఉండే ప్రాపర్టీస్ మనకి మోర్ దాన్ ఎనఫ్. ఇఫ్ రిక్వైర్మెంట్ ఉంటే యూజ్ చేయొచ్చు. ఇవి HTML మీడియా ఎలిమెంట్స్.